So, good evening, everyone. Here is another video about the daily used sentences and a little advanced English. I couldn't agree more. నేను ఎక్కువగా అగ్రీ అవ్వలేను. దాట్ మేక్స్ పర్ఫెక్ట్ సెన్స్. అది చాలా ఖచ్చితమైన నిర్ణయాన్ని ఇస్తుంది. అంటే అది కరెక్ట్గా ఉంది అని. ఐ కంప్లీట్లీ అండర్స్టాండ్ యువర్ పాయింట్. నాకు పూర్తిగా అర్థమైంది నువ్వేమనుకుంటున్నావో. ఐ లుక్ ఇన్ టు ఇట్. నేను దీని గురించి పూర్తిగా ఆలోచిస్తాను. ప్లీజ్ కీప్ మీ పోస్టెడ్. నాకు చెప్పడం మర్చిపోకు, పోస్ట్ చేయడం మర్చిపోకు. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ షార్ట్లీ. నేను మళ్ళీ కలుస్తాను. ఇట్ ఈస్ వర్త్ కన్సిడరింగ్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. దట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ. అది గొప్ప ఆపర్చునిటీ. ఐఎమ్ రన్నింగ్ అ బిట్ లేట్. నాకు లేట్ అవుతుంది. కుడ్ యూ డూ మీ అ ఫేవర్? నాకు చిన్న హెల్ప్ చేస్తావా? ఐ అప్రిషియేట్ యువర్ హెల్ప్. నీ హెల్ప్ కావాలి. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. లెట్ మీ నో యువర్ థాట్స్. నీ ఆలోచనలు ఏంటో నాకు చెప్పు. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. నేను దాని గురించి చూసుకుంటాను. ఇట్ స్లిప్డ్ మై మైండ్. నేను దాని గురించి మర్చిపోయాను. దట్స్ బియాండ్ మై కంట్రోల్. అది నా కంట్రోల్లో లేదు. ఐ బెగ్ యువర్ పార్డన్. ఒకసారి మళ్ళీ చెప్తావా? వుడ్ యూ మైండ్ రిపీటింగ్ దాట్? ఒకసారి మళ్ళీ చెప్తావా? సేమ్ మీనింగ్ వస్తుంది పొలైట్గా. ఐఎమ్ అఫ్రైడ్ ఐ కాన్ మేక్ ఇట్. అది నా వల్ల కాదేమో. లెట్స్ మేక్ ద మోస్ట్ ఆఫ్ ఇట్. అది తొందరగా చేసేద్దాము, కంప్లీట్ చేసేద్దాము. ఐఎమ్ నాట్ ఎంటైర్లీ ష్యూర్. నేను దాని గురించి ఖచ్చితంగా చెప్పలేను. దట్స్ అన్ ఎక్సలెంట్ ఐడియా. అది చాలా అద్భుతమైన ఐడియా. ఐ హ్యావ్ మిక్స్డ్ ఫీలింగ్స్ అబౌట్ ఇట్. నాకు ఆ విషయం గురించి రకరకాల ఫీలింగ్స్, ఎమోషన్స్ ఉన్నాయి. ఇట్ డిపెండ్స్ ఆన్ ద సిచ్యువేషన్. అది సందర్భాన్ని బట్టి ఉంటుంది, సందర్భం మీద ఆధారపడి ఉంటుంది. ఐఎమ్ రియల్లీ ఇంప్రెస్డ్. నేను నిజంగా ఇంప్రెస్ అయ్యాను దాని మీద. ఐ కుడెంట్ హెల్ప్ నోటీసింగ్ దాట్. నాకు సరిగ్గా నేను నోటీస్ చేయలేకపోయాను. ఐ విల్ కీప్ దాట్ ఇన్ మైండ్. నేను దాని గురించి ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాను. దాట్స్ ఈజియర్ సెడ్ దాన్ డన్. చేయడం కన్నా చెప్పడం తేలిక. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ కంట్రోల్. ప్రతిదీ కంట్రోల్లోనే ఉంది. పరిస్థితులు కంట్రోల్లోనే ఉన్నాయి. ఐఎమ్ డూయింగ్ క్వైట్ వెల్, థ్యాంక్ యూ. నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ. వాట్ డూ యూ హ్యావ్ ఇన్ యువర్ మైండ్? ఏముంది ఇప్పుడు నీ మెదడులో? ఏం ఆలోచిస్తున్నావు? దట్ సౌండ్స్ ఇంట్రెస్టింగ్. అది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. అది పెద్ద విషయం కాదు. ఐఎమ్ ఆన్ మై వే. ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్. అడగడానికి ఏమీ మొహమాట పడొద్దు. ఐ సిన్సియర్లీ అపాలజైజ్. నేను చాలా సిన్సియర్గా సారీ చెప్తున్నాను. లెట్స్ స్టే ఇన్ టచ్. మనము ఒకరికొకరు పరస్పరం లెట్స్ స్టే ఇన్ టచ్ అంటే అందుబాటులో ఉందాము. టైం ఫ్లైస్ సో ఫాస్ట్. టైం చాలా తొందరగా గడిచిపోతుంది. యాక్షన్స్ స్పీక్ లౌడర్ దాన్ వర్డ్స్. అంటే పనులు చేయడం ఇంపార్టెంట్. చెప్పడం చాలా తేలిక, చేయడము చాలా కష్టం. చేసి చూపించాలి ఏదైనా అని. థ్యాంక్ యూ.